హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ బీడీఎస్ కోర్స్ అడ్మిషన్కు సంబంధించి కన్వీనర్ కోటాలో ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ పొందిన స్టూడెంట్స్ ఆల్రెడీ కాలేజెస్లో రిపోర్ట్ చేయటం కంప్లీట్ అయిపోయింది. అయితే కాలేజెస్లో రిపోర్ట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఒకవేళ అదే కాలేజీ బాగా నచ్చి వేరే కాలేజీకి ఇంకా చేంజ్ అవ్వము అనుకొని డిసిషన్ తీసుకున్నట్లయితే అప్పుడు వాళ్ళు రీటైన్ లేదా కంటిన్యూ అనే ఆప్షన్ ఇవ్వవలసి ఉంటుంది. అంటే మీరు జాయిన్ అయినటువంటి కాలేజీ బాగా నచ్చి అదే కాలేజీలో ఉంటాము, వేరే ఏ కాలేజీకి కూడా మేము చేంజ్ అవ్వము అనుకునే వాళ్ళు మాత్రమే రీటైన్ లేదా కంటిన్యూ అనే ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది సర్వీసెస్ లో మీకు రీటైన్ ఆర్ కంటిన్యూ అనే లింక్ మీకు అవైలబుల్ గా ఉంటుంది. అక్కడ ఆ లింక్ ని క్లిక్ చేసినట్లయితే అక్కడ డిక్లరేషన్ అడుగుతుంది. అంటే మీరు రీటైన్ ఇస్తారా అని అడుగుతుంది. అక్కడ మీరు ఎస్ అని క్లిక్ చేసి మీ యొక్క రీటైన్ ఆప్షన్ ని చూజ్ చేసుకోవలసి ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ చేయడానికి అక్టోబర్ 16వ తారీఖు సాయంత్రం 4 గంటల నుండి అక్టోబర్ 18వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఒకసారి రీటైన్ ఆప్షన్ కానీ మీరు ఇచ్చారు అంటే ఆ తర్వాత ఆ సీటు క్యాన్సిల్ చేసుకునేటువంటి అవకాశమే ఉండదు అనే విషయాన్ని గమనించండి. అయితే మీకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్స్ అక్టోబర్ 18వ తారీఖు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీలో ఎవరైనా ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో పార్టిసిపేట్ చేసి ఉంటే అలాంటి స్టూడెంట్స్ త్వరపడి వెంటనే రీటైన్ ఆప్షన్ ఇవ్వద్దు. 18వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్స్ కానీ వస్తే అది చూసుకొని అప్పుడు మీరు ఇక్కడ రీటైన్ ఆప్షన్ ఇవ్వండి. ఒకవేళ ఆ రిజల్ట్స్ లేట్ అయ్యింది అనుకోండి, ఈ డేట్ కానీ ఎక్స్టెండ్ చేయకపోతే అప్పుడు మీరు ఇదే కాలేజ్లో ఉంటాము, ఆల్ ఇండియా కోటాలో వచ్చే అవకాశం తక్కువగా ఉంది అని భావించినప్పుడు వెంటనే రీటైన్ ఆప్షన్ ఇచ్చేసుకోండి. అంటే దాదాపుగా మీరు అక్టోబర్ 18వ తారీఖు సుమారుగా 3 గంటల వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే ఆల్ ఇండియా కోటాలో ఒకవేళ గవర్నమెంట్ కాలేజెస్లో ఏమైనా సీట్ వచ్చే అవకాశం ఉంటే హెల్ప్ అవుతుంది కాబట్టి. అలాగే డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లోనే బీడీఎస్ కోర్స్ కన్వీనర్ కోటా ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కు సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ఎవరైతే కన్వీనర్ కోటా బీడీఎస్ ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో జాయిన్ అయ్యారో ఆ స్టూడెంట్స్ ఒకవేళ మీకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో సీటు వచ్చినా లేదా లేదా అసలు బీడీఎస్ కోర్సే వద్దు అనుకుంటూ ఉన్నా, అంటే మీరు కంప్లీట్ గా బీడీఎస్ నుండి ఎగ్జిట్ అవ్వాలి అనుకున్నట్లయితే మీరు అక్టోబర్ 16వ తారీఖు ఉదయం 11 గంటల నుండి అక్టోబర్ 19వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపు మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అయితే యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసే నోటిఫికేషన్స్ ప్రతి నోటిఫికేషన్ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఇంప్లిమెంట్ అవుతుంది అని కాదు అక్కడ అర్థం. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏ స్టూడెంట్ ఎవరికి ఏది వర్తిస్తుందో చూసుకోవాలి. అంతేకాని ప్రతి ఒక్క నోటిఫికేషన్ కి రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్ గా ప్రాసెస్ చేసేయకూడదు కంగారు పడి. ఇక్కడ ఏమంటున్నారు, ఫ్రీ ఎగ్జిట్ అంటున్నారు. ఎగ్జిట్ అంటే ఏంటి? బయటికి వెళ్ళిపోవటం. బయటికి వెళ్ళిపోయేది ఎప్పుడు? అసలు మాకు ఈ సీటు వద్దు అనుకొని, మీకు సీట్ కావాలి అనుకున్నప్పుడు ఫ్రీ ఎగ్జిట్ ఎందుకు యూజ్ చేసుకోవాలి? చేసుకోకూడదు కదా. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైతే కంప్లీట్ గా ఏపీ స్టేట్ బీడీఎస్ కోర్సు నుండి నాకు వద్దు, కన్వీనర్ కోటాలో సీటు వద్దు అనుకుంటారో, జాయిన్ అయిపోయిన తర్వాత వద్దు అనుకునేటువంటి స్టూడెంట్స్ మాత్రమేనండి వాళ్ళు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ద్వారా మాత్రమే సీట్ క్యాన్సిల్ చేసుకుని బయటకు వెళ్ళాలి. మరి ఎప్పుడు వెళ్ళాలి వీళ్ళు అంటే, వీళ్ళకి ఏదో ఒక చోట సీటు వస్తేనే కదా, బెటర్ కోర్సు లేదా బెటర్ కాలేజ్ వస్తేనే మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని ఈ సీటు క్యాన్సిల్ చేసుకోవాలి. లేదా అసలు ఈ సంవత్సరం మాకు వద్దు, మేము లాంగ్ టర్మ్ కి వెళ్ళి మరలా ఎంబీబీఎస్ కి ట్రై చేస్తాము అనుకునే స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవచ్చు. సో ఈ స్టూడెంట్స్ మీరు చేయవలసిన పని ఏంటంటే, అక్టోబర్ 18వ తారీఖు సాయంత్రానికి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్స్ మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి, మీరు అక్కడ పార్టిసిపేట్ చేసి ఉంటే. ఒకవేళ మీకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో సీటు వచ్చింది అనుకోండి, అప్పుడు సీటు వచ్చిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇవ్వండి. అయితే ఈ ఫ్రీ ఎగ్జిట్ ప్రాసెస్ ఎలా చేయాలి? ఫ్రీ ఎగ్జిట్ ప్రాసెస్ అంటే ఏం లేదండి, మీకు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు ఒక పీడిఎఫ్ రూపంలో. ఆ పీడిఎఫ్ లో సెకండ్ పేజ్ లో ఈ ఫార్మాట్ ఉంది. ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని దీనిలో ఉన్నటువంటి బ్లాంక్స్ అన్ని కూడా ఫిల్ చేసి సిగ్నేచర్స్ చేసి స్టూడెంట్ పేరెంట్ ఇద్దరు కూడా దీన్ని మీరు ఏ కాలేజ్ లో అయితే జాయిన్ అయ్యారో ఆ కాలేజీ ప్రిన్సిపల్ గారికి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
ఒకసారి ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఈ డేటా అంతా కూడా చెక్ చేసుకొని అప్పుడు మీరు సబ్మిట్ చేసినటువంటి ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్, మీరు కట్టినటువంటి ట్యూషన్ ఫీ అమౌంట్ మొత్తం కూడా మీకు రిటర్న్ చేస్తారు. దీన్నే ఫ్రీ ఎగ్జిట్ అంటారు. ఒక్కసారి ఫ్రీ ఎగ్జిట్ గా తీసుకున్నారు అంటే మరలా నెక్స్ట్ రౌండ్ లో బీడీఎస్ కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. గుర్తుంచుకోండి. ఒకసారి మీరు కంప్లీట్ గా బయటకు వచ్చేసారు అంటే మరలా నాకు బీడీఎస్ లో కావాలి సీటు అంటే మాత్రం కుదరదు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు రీటైన్ ఆప్షన్ ఇస్తే ఏమవుతుంది, లేదా ఫ్రీ ఎగ్జిట్ ఇస్తే ఏమవుతుంది అనేది ప్రాక్టికల్ గా మీకు చూపిస్తాను. ఈ రెండింటితో పాటుగా అప్గ్రేడేషన్ అనేది కూడా ఉంది. అప్గ్రేడేషన్ అంటే ఏంటి? ఇప్పుడు వచ్చినటువంటి కాలేజ్ కంటే ఇంకా బెటర్ కాలేజ్ వచ్చేదాన్ని అప్గ్రేడేషన్ అంటారు. అంతే కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూసినట్లయితే టోటల్ గా 17 బీడీఎస్ కాలేజెస్ మనకి అవైలబుల్ గా ఏపీ స్టేట్ లో ఉన్నాయి. ఇవి కన్వీనర్ కోటాలో ఫస్ట్ రౌండ్ లో పెట్టినటువంటి వన్ టైం వెబ్ ఆప్షన్స్. అంటే కేవలము ఫస్ట్ రౌండ్ లో మాత్రమే మనం వెబ్ ఆప్షన్స్ అని పెడతాము. సెకండ్ రౌండ్ నుండి చేంజ్ చేసే అవకాశం ఉండదు. ఫస్ట్ రౌండ్ లో పెట్టిన వెబ్ ఆప్షన్సే నెక్స్ట్ అన్ని రౌండ్స్ కి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఒక స్టూడెంట్ కి కేర్ డెంటల్ కాలేజ్ గుంటూరులో సీట్ వచ్చింది అనుకుందాం ఫస్ట్ రౌండ్ లో. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఒకవేళ కాలేజ్ లో జాయిన్ అయిపోయారు అనుకుందాం. జాయిన్ అయ్యి ఇదే కాలేజ్ నాకు కావాలి, ఇంకా నేను వేరే కాలేజీకి చేంజ్ అవ్వను, ఇది మాకు ఇంటికి చాలా దగ్గరగా ఉంది, ఇదే కాలేజ్ లో ఉంటాను అనుకున్నారు అనుకోండి. అప్పుడు ఈ స్టూడెంట్ ఇవ్వాల్సింది ఏంటంటే రీటైన్ ఆప్షన్. అంటే నాకు ఇదే కాలేజ్ కావాలి, ఇంకా నేను చేంజ్ అవ్వను అనుకుంటే. ఒకవేళ కానీ స్టూడెంట్ రీటైన్ ఆప్షన్ ఇవ్వటం మర్చిపోయారు అనుకుందాం ఎగ్జాంపుల్, అంటే వాళ్ళకి తెలియలేదు రీటైన్ ఆప్షన్ ఇవ్వాలి అని, పొరపాటున ఇవ్వలేదు అనుకుందాం. ఏమవుతుంది అంటే ఈ స్టూడెంట్ రౌండ్ 2లో పార్టిసిపేట్ చేసినట్లే లెక్క. అప్పుడేమవుతుంది, ఈ స్టూడెంట్ యొక్క మెరిట్ ని బేస్ చేసుకొని ఒకవేళ దీని నెక్స్ట్ రౌండ్ లో సిబార్ వచ్చే అవకాశం ఉండొచ్చేమో. సో సిబార్ వచ్చే అవకాశం ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా రౌండ్ 2లో సిబార్ కాలేజీ అలాట్ అయిపోయింది. కానీ ఈ స్టూడెంట్ ఏమనుకుంటున్నాడు, కేర్ లోనే ఉండాలి అనుకుంటున్నారు, కాబట్టి ఖచ్చితంగా రీటైన్ ఆప్షన్ ఇవ్వండి. అలా కాదండి మేము అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అనుకుంటున్నాము అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే మీరు రీటైన్ ఆప్షన్ ఇవ్వకూడదు, ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఇవ్వకూడదు. అసలు ప్రస్తుతం మీరు ఏమీ చేయకూడదు. ఫస్ట్ రౌండ్ కాలేజ్లో జాయిన్ అయ్యి వచ్చారు, కామ్ గా ఉండాలి అంతే. మరలా సెకండ్ రౌండ్ రిజల్ట్ వచ్చినప్పుడు చూసుకుంటే సరిపోతుంది. అయితే ఈ స్టూడెంట్ కి నెక్స్ట్ రౌండ్ లో అప్గ్రేడేషన్ ఏ కాలేజెస్ వచ్చే అవకాశం ఉంది అంటే, ప్రస్తుతం ఈ స్టూడెంట్ కి వచ్చినటువంటి కాలేజ్ 4వ నెంబరు. కాబట్టి ఇంకా ఈ కాలేజెస్ లో ఈ స్టూడెంట్ కి వచ్చే అవకాశం ఉండదు. కేవలము ఈ 4వ కాలేజ్ కంటే పైన ఈ 3 కాలేజెస్ లో మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 3 కాలేజెస్ లో ఎక్కడ వస్తే అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ మూడిట్లో ఎక్కడైనా సీట్ వచ్చింది అంటే ఈ స్టూడెంట్ కి ఈ సీటు ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 100% ఈ స్టూడెంట్ ఈ మూడిట్లో ఒక చోటకి వెళ్ళి జాయిన్ అయితేనే సీట్ ఉంటుంది, లేకపోతే సీటు ఉండదు. అంటే ఈ సీటు క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ వచ్చిన సీటు కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. అంటే టోటల్ గా బీడీఎస్ కన్వీనర్ కోటాలో ఈ స్టూడెంట్ కి సీట్ లేదు అని అర్థం. అర్థమైంది కదా. కాబట్టి ఎవరైతే అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు మీరు రీటైన్ ఆప్షన్ ముట్టుకోవద్దు, ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ముట్టుకోవద్దు. జస్ట్ రౌండ్ 2 రిజల్ట్స్ వచ్చినప్పుడు మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు అంటే ఈ పైన 3 కాలేజెస్లో వేకెన్సీ లేదు సెకండ్ రౌండ్ లో అనుకోండి, అప్పుడు ఇదే కాలేజ్ ఉండిపోతుంది, ఈ కాలేజ్ ఎక్కడికి పోదు మీకు. ఈ కాలేజ్ అలాగే ఉంటుంది. ఇక్కడ ఒకవేళ వేకెన్సీ వస్తే ఈ మూడిట్లో ఎక్కడైనా రావచ్చు, చెప్పలేము. అర్థమైంది కదా. కాబట్టి మీరు ఈ కాలేజే కావాలా లేదా అప్గ్రేడేషన్ కావాలా, అసలు మాకు బీడీఎస్ఏ వద్దనుకుంటే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇచ్చేయండి, సింపుల్. అప్గ్రేడేషన్ కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఉండదు. అప్గ్రేడేషన్ అంటే ఏంటంటే రీటైన్ ఆప్షన్ గానీ ఫ్రీ ఎగ్జిట్ గానీ ఉపయోగించుకోకుండా ఉండటాన్నే అప్గ్రేడేషన్ ప్రాసెస్ అంటారు. సో దయచేసి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా వినండి, వీడియోస్ లో అర్థం చేసుకోండి. చాలా మందికి కూడా అంటే డౌట్స్ వస్తూ ఉన్నాయి. అయితే మీరు ఫోన్ కాల్స్ చేసి ఈ డౌట్ కి మీరు క్లారిఫై చేయండి అని నన్ను ఎవరు కూడా ఇబ్బంది పెట్టొద్దండి. మీకు ఏ డౌట్ వచ్చినా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితేనే నేను 24/7 ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా హెల్ప్ చేస్తాను అని చెప్తున్నాను. అయినా సరే చాలా మంది కూడా కేవలము ఫోన్ కాల్స్ మాత్రమే చేసి మేడం ఈ డౌట్ అండి ఈ డౌట్ అండి అని రోజుకి ఎంతో మంది స్టూడెంట్స్ ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటే చాలా కష్టంగా ఉంది నాకు కూడా మేనేజ్ చేయడం. దయచేసి అర్థం చేసుకోండి, ఇది మీ కౌన్సిలింగ్, మీ కోసం మీ పిల్లల కోసం జాగ్రత్తగా చేసుకునేటువంటి కౌన్సిలింగ్. మీరు చేసే పొరపాట్ల వలన సీటు కోల్పోవచ్చు, మనీ కోల్పోవచ్చు, అలాగే
రిస్క్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద కమెంట్ సెక్షన్లో కూడా మీకు పిన్ చేస్తూ ఉన్నాను. ఆ లింక్ని క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ లింక్ కానీ ఒకవేళ ఎవరికైనా వర్క్ చేయట్లేదు అనిపిస్తే, అంటే మీరు మీ యొక్క డివైజెస్లో కానీ ఇది పనిచేయటం లేదు అని భావిస్తే, అలాంటి వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి. నా మొబైల్ నెంబర్ కూడా వీడియో క్రింద డిస్క్రిప్షన్ ఇస్తూ ఉన్నాను. ఆ స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు మీరు ఫోన్ పే చేయమని అమౌంట్ నేను పెడతాను. ఆ అమౌంట్ పే చేస్తే వాళ్ళకి నేను జాయినింగ్ లింక్ పంపిస్తాను. అప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కనీసం ఒక నెల రోజుల పాటు మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటే మీ యొక్క కౌన్సిలింగ్లో వచ్చే ప్రతి ఒక్క డౌట్ని కూడా క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.